హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు. ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ దొండకాయ టమాటో కర్రీ అండి. చాలా సింపుల్గా ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ 250 గ్రాముల దొండకాయలు అయితే తీసుకున్నాను అండి. 2 మీడియం సైజ్ టమాటో, ఒక ఆనియన్, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర అయితే వాష్ చేసుకొని దొండకాయలు అయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్ ఆయిల్ వేడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర ఆవాలు ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ అన్ని ఫ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న దొండకాయ పీసెస్ అన్ని యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 to 6 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత దొండకాయ పీసెస్ అనేవి కుక్ అవుతాయండి. ఒకసారి బాగా కలుపుకొని టమాటా పీసెస్ అన్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కుక్ చేసుకోవాలి. టమాటా పీసెస్, దొండకాయ పీసెస్ అన్ని కుక్ అయిపోయాయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని 1 మినిట్ కుక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ దొండకాయ టమాటో పీసెస్ అనేవి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయండి. ఫైనల్గా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. టేస్టీ దొండకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.